సీఎం జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా అయితే ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు నివాళులు కూడా అర్పించనున్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి గత కాలంలో ప్రజల యొక్క తీరును రైట్ నేటి నుంచి జరగబోయే ఈ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కడప జిల్లాలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగబోతా ఉంది. మరి కొద్ది క్షణాల క్రితమే జగన్ కడపకు చేరుకున్నారు. ఇక్కడ నుండి నేరుగా కాన్వాయ్ ద్వారా తన తండ్రి సమాధి ఎక్కడైతే ఇడుపులపాయలో ఉందో అక్కడికి చేరుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించే అనంతరం ఆయన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. స్థానిక నాయకులతో ప్రత్యేక సమావేశం కూడా కానున్నారు. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు వైసీపీకి చెందిన నాయకులతో పాటు ఇటు క్యాడర్ కూడా ఇడుపులపాయకు చేరుకుంది. స్థానిక నాయకులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇడుపులపాయ వద్ద ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్వాగతం పలికేందుకు అటు వైఎస్ కుటుంబీకులతో పాటు ఇటు పార్టీ శ్రేణులు కూడా అంతా సిద్ధం చేశారు. మరికొద్ది క్షణాల్లోనే బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఈ బస్సు యాత్ర చూసినట్లయితే కమలాపురం మీదుగా వేంపల్లె మీదుగా కమలాపురానికి, అక్కడ నుండి ఎర్రగుంట చేరుకుని ఎర్రగుంట నుండి నేరుగా పొద్దుటూరు బైపాస్ లో ఎక్కడైతే బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ సభా స్థలికి చేరుకోనుంది. ఇక్కడ కూడా రాచమూడి శివప్రసాద్ రెడ్డి పూర్తి ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుండి ఈ కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వ్యవహారాలు అటు రాష్ట్ర నాయకులు కావచ్చు, ఇటు జిల్లా నాయకులు కావచ్చు ప్రత్యేక దృష్టి సారిస్తా ఉన్నారు. ఎక్కడే కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉంది. ఉదయం కొద్దిసేపు మాత్రమే బ్యానర్లు చింపినటువంటి నేపథ్యంలో కొద్దిగా ఇక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అన్నింటినీ సమన్వయపరిచి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అనేది చేస్తా ఉన్నారు. ఇవాళ జగన్ ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి. కూటమికి ఏ విధమైనటువంటి ధీటైనటువంటి వ్యాఖ్యలు చేయబోతా ఉన్నారు, దానికి సంబంధించిన వ్యవహారం ఏ విధంగా కొనసాగబోతా ఉందని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదిగా శ్రీకాంత్, అలానే ఇప్పుడు 21 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్ర ఎన్ని జిల్లాల గుండా జరిగే అవకాశం ఉంది? అలాగే ఈ 21 రోజులకు సంబంధించి అధికారులు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పార్టీ స్థాయిలో అధికార యంత్రాంగం అయితే ఇటువంటి సభలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి వారు ఎవరు కూడా ఇటువంటి సభల్లో పాల్గొనకూడదని చెప్పేసి ఇప్పటికే ఈసీ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అధికారులు ఎవరు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు. పూర్తిగా పార్టీ నాయకులే 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాల్లో కూడా కార్యక్రమాలను సంసిద్ధం చేస్తా ఉన్నారు. ఆ యొక్క ప్రాంత పార్టీ కోఆర్డినేటర్లు కావచ్చు, కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఏర్పాట్లు నిర్వహిస్తారు. ఇందులో అందరూ కూడా పార్టీ నాయకులు మాత్రమే పాల్గొంటారు. కార్యకర్తలకు ఈ ఎన్నికలు పెద్ద జోష్ ఇవ్వబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు నెరవేరినటువంటి వాగ్దానాలు కావచ్చు, రేపు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది ఒక ఆసక్తికరమైన విషయం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రారంభం ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగున దేవుని ఆశీస్సులు కురించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నట్లు